ఆల్రెడీ గైస్ వెల్కమ్ బ్యాక్ టు కామన్ క్రికెట్ టాక్స్. సో ఈ వీడియోలో మనం మ్యాచ్ టైమింగ్స్, వెన్యూ అండ్ వెస్టిండీస్లోని వెదర్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొదలు పెడదాం. సో T20 వరల్డ్ కప్ 2024 మ్యాచెస్ టెలికాస్ట్ టైమింగ్ గురించి మాట్లాడుకుందాం. మనకు అమెరికాకు చాలా డిఫరెన్స్ ఉంటాయి టైమింగ్స్. సో ఇండియాలో మ్యాచ్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో చెప్తాను. సో ఇండియన్ స్టాండర్డ్ టైంలో మాట్లాడుకుంటే సో మార్నింగ్ 5 and 6 o'clock మ్యాచ్ ఉన్నాయి. అండ్ నైట్ చూసుకుంటే 8 o'clock, 9 o'clock, 10:30 PM కూడా మ్యాచ్ ఉన్నాయి. అండ్ నైట్ 12:30 కూడా మ్యాచెస్ ఉన్నాయి. సో ఇండియన్ క్రికెట్ టీమ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్, ఎందుకంటే మన మ్యాచెస్ మొత్తం 8 o'clock జరుగుతాయి. అంటే IPL మ్యాచెస్ టైమింగ్స్ అనే జరుగుతాయి. సో T20 వరల్డ్ కప్ టైమింగ్స్ గురించి అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు వెన్యూస్ గురించి మాట్లాడుకుందాం. T20 వరల్డ్ కప్ 2024 మ్యాచ్ వెన్యూస్ గురించి మాట్లాడుకుంటే యాంటిగ్వా అండ్ బార్బుడా సర్ వివియన్ రిచర్డ్సన్ స్టేడియం, బార్బడాస్లోని కెన్సింగ్టన్ ఓవల్, గుయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం, సెయింట్ లూసియాలో డారెన్ శామీ క్రికెట్ గ్రౌండ్, సెయింట్ విన్సెంట్లో ఆర్నాస్ వ్యాలీ స్టేడియం, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో బ్రెయిన్ లారా క్రికెట్ అకాడమీ, అండ్ అమెరికాలో చూసుకుంటే ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోడ్ పార్క్, న్యూయార్క్లోని నాజా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో ఈ స్టేడియంలోని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. అండ్ టెక్సాస్లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం. సో సిట్టింగ్ అయితే ఎక్కువగా ఉండదు, కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది వెస్టిండీస్ అండ్ USA గ్రౌండ్స్లో. ఆ వెస్టిండీస్ అండ్ అమెరికాలో చూసుకుంటే క్రికెట్ స్టేడియం కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వెస్టిండీస్లోని వెదర్ గురించి మాట్లాడుకుంటే ఈ జూన్ మొత్తం వామ్గా ఉంటుంది. సో అన్ని మ్యాచ్లు మ్యాక్సిమం బాగానే జరుగుతాయి. సో కొన్నిసార్లు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. సో వీడియోని లైక్ చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.